హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చేప ఫ్రైతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. కరకరలాడే చేపల ఫ్రై అండి. ఇక్కడైతే నేను మైదా పిండి, కార్న్‌ఫ్లవర్ పిండి ఏది వాడలేదండి. ఇరిగిపోకుండా చక్కగా అయితే మనము ముక్క చెదరకుండా వచ్చిందండి ఫ్రై. నేనైతే అంత బాగా అయితే చేశాను. ఎలా చేశానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చేపలనైతే మేము దువ్వాన చేపలు అంటామండి. ఫ్రైకి చాలా చాలా బాగుంటాయి. మేమైతే ఇష్టంగా తింటాము ఈ చేపల్ని. పిల్లలు కూడా బాగా తింటారండి. సైడ్లు ముళ్ళులు కనిపిస్తున్నాయని ఎక్కువగా ఉన్నాయి అనుకుంటారేమో, ఏమీ ఉండదండి. చాలా బాగుంటాయి. ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ అయితే వస్తుంది చేప. ఇంకా ఫ్రై అంటే చేపకి మసాలా అయితే పట్టించాలి కదండి. ఇంకా నేనైతే కారము, పసుపు, 1 స్పూను వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియాల పొడి, తగినంత గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే నేను కొంచెం గ్రైండర్ చేసుకొని వేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇంకా నిమ్మరసం పిండుకొని మొత్తం వాటిని అయితే కలిసేలా కలుపుకోవాలండి. ఫస్టు మసాలా ముందు కలుపుకుండేటప్పుడే ఉప్పు కారం సరిపడా చూసుకోవాలండి. తర్వాత చేప మీద వేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఉప్పు కారం ఈ మసాలా కలుపుకుండేటప్పుడే జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. నేను చేపలకి అక్కడక్కడైతే ఘాట్లు పెట్టానండి. చేప లోపల ఉప్పు కారం పట్టాలి కదా, 2 సైడ్లు అయితే నేను మధ్యలో అయితే ఘాటు పెట్టుకున్నాను. ఇంకా చేపకి బాగా అప్లై చేయాలండి. కారం, ఉప్పు అన్నీ పట్టాలి కదా మసాలా అంతా కలిసిన తర్వాత 1 గంట వరకైతే నేను పక్కన పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, గంట పక్కన ఉంటే సరిపోతుంది. బాండీలో నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. ఎప్పుడైనా చేపలు వేపుకుండేటప్పుడు మనం బాండీ కానీ గిన్నె కానీ ఏది వేపుకున్నా అడుగు మందంగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే చేప అంటుకోకుండా కింద బాగా అయితే వస్తుంది. మనం కార్న్‌ఫ్లవర్, మైదా పిండి ఏమీ వేయలేదు కదా. ఇంకా అలా అప్పుడు కొంచెం మందపాటి బాండీలో కానీ వేపుకున్నామంటే బాగా వస్తాయండి కింద అంటుకోకుండా. ఇలా తిరగేసేటప్పుడు అంటుకోకుండా కింద ఫ్రీగా అయితే వచ్చేసిద్దండి. బండి ఎప్పుడైనా మందంగా ఉండేలా మనం చూసుకోవాలి. మనం నూనెలో వెయ్యగానే కూడా చేపని కదల్చకూడదండి. మనము ముక్క ఎర్రపడిద్ది. మనకు అది తెలుసుకున్న తర్వాతనే మనము చేపని తిరగేసుకోవాలి. వేసిన వెంటనే అయితే చేపని తిరగేసుకోకూడదు. వేసిన వెంటనే తిరగేయడం వల్ల కూడా అంటుకుంటుంది. జాగ్రత్తగా చూసుకొని అయితే చేపని వేపుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా కాలాలండి చేప. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. 2 వైపులా కాలిన తర్వాత ఇది తీసేసుకోవడమే. సేమ్ ఇంకా రెండోసారి కూడా నేను ఇలాగే 2 వైపులా కాల్చుకున్నానండి. రెండో వాయిలో కూడా నాకు ఇంకా రెండో రౌండ్లో కూడా ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదండి. ఉన్న ఆయిలే నాకు సరిపోయింది. అదే ఆయిల్లో వేసుకున్నాను. ఇక 2 వైపులా కాల్చుకొని ఇంకా తీసేసుకున్నానండి. చాలా చాలా బాగుందండి ఫ్రై అయితే, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా ఎంత బాగుందంటే ఫ్రై చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. చాలా బాగుందనే చెప్పాలి. మరి నా చేపల ఫ్రై నచ్చితే మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్లతో నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి.